వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ దిస్ ఈస్ కృష్ణ తేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. ఎందుకంటే మీకు జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికే నేను ఈ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ దీంట్లో మాత్రం ఈరోజు ఏంటంటే ఒక శేఖర్ భాష తన టైప్ ఆఫ్ సిల్లీ టైప్ ఆఫ్ జోక్స్ కావచ్చు, అలాగే నాగమణికంట కొంచెం కూల్ కామెడీ. ఎందుకంటే ఇంతవరకు మొన్నటి వరకు ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు తను. ఈరోజు కొంచెం ఎంటర్టైనింగ్ యాంగిల్లో మూడ్లోకి వచ్చేసాడు. అండ్ ఈరోజు క్లాస్ ఆఫ్ క్లైంట్స్ అంటే ఎట్లా క్లాస్ వచ్చాయి, బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్లు ఏంటి, ఇందులో యాస్మి విన్నింగ్ ఏంటి, అలాగే నిఖిల్ తన క్లాన్ను ఎలా పోగొట్టుకున్నాడు, సోనియా యాస్మి టీంలోకి ఎలా వచ్చింది, అండ్ తర్వాత యాస్మి ఒక కింగ్ మేకర్గా తయారయ్యి తను ఏ పని చేయకున్నా తన టీం సభ్యులందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ నిజంగా ఈరోజు జరిగిన అంటే నిన్నటిది ఈరోజు గేమ్లో జరిగినట్లయితే యాష్మి 2 గేమ్స్ తను గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈ నిఖిల్ అయితే మాత్రం తన టీంలో ఉన్న ఆ సోనియా ఉన్నదే నలుగురు అంటే ముగ్గురు క్లాన్స్, తను ఒక చీఫ్గా ఉన్నాడు. దాంట్లో ఇప్పుడైతే తన బేబక్క అండ్ నాగమణి కంట మాత్రమే ఆ ముగ్గురే ఉన్నారు. తను సంచాలక్ లాగా అండ్ రెఫరీ లాగా వ్యవహరిస్తున్నాడు ఈ టీంలో అయితే మాత్రం. అండ్ ఈరోజు జరిగిన గేమ్స్లో అయితే మాత్రం ఒకటి రింగ్ గేమ్. ఎందుకంటే ఇప్పుడు యాస్మి టీం అండ్ నైనికా టీం ఏమో బాడీ కొంచెం వాళ్ళు టీంలో ఒక డిఫరెంట్ అంటే మెయిన్ ఆఫ్ బాడీ మీద రింగ్స్ వేయడము, అలాగే యాష్మి టీం ఏమో ఫుల్ బాడీతో వర్క్ చేయడము, ఇలాంటివన్నీ కొన్ని క్లాసెస్ అయితే నడిచాయి. కానీ మెయిన్ బిగ్ బాస్ అనేది సంచాలక నిర్ణయం తీసుకున్నప్పుడు తను నైనికా వరకే ఓటేశాడు, అక్కడ హిట్ అయింది. అలాగే ఇక్కడ మళ్ళీ ఈ బ్యాలెన్సింగ్ ఇటుకలది ఏదైతే ఉందో దాంట్లో కూడా యాస్మి అయితే గెలవడం జరిగింది. ఎందుకంటే తను ఒక 2 ఇటుకలు మాత్రం వెయిట్ చేసే తర్వాత అంటే వీళ్ళిద్దరి మధ్యన ఇటుకలు పేర్చేటప్పుడు వాళ్ళిద్దరూ పడగొట్టుకోవడంలో కూడా క్లాసెస్ అయితే క్రియేట్ అయినాయి. దాంట్లో ఫస్ట్ పృథ్వీ ఆదిత్య ఓం ఇటుకలను పడేయడము, తర్వాత యాష్మి వీళ్ళవి పడేయడము, ఇలా అన్నీ జరిగినప్పుడు ఫైనల్గా రెఫరీలో మంచి కొంచెం పాజిటివ్ గేమ్ ఆడండి అన్నప్పుడు ఆ 2 ఎందుకంటే తను ఆ బజరు టైంలోనే జరిగినప్పుడు వీళ్ళవేమో 4 ఇటుకలు ఉన్నాయి, వీళ్ళవేమో 2 ఇటుకలు ఉండడం వల్ల తను హిట్ అయింది. ఇలా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి వీళ్ళు ముగ్గురిని పిలిచినప్పుడు మాత్రం నిజంగా ఒక విధమైన ఎందుకంటే వీళ్ళు ఉండదే బేబక్, నిఖిల్ అండ్ నాగమణి కంట ఉండడం వల్ల యాస్మి మాత్రం ఓన్లీ ఎవరు ఏమేం పనులు చేయాలి అని యాస్మిని అడిగినప్పుడు కుకింగ్ ఒక్కటి వీళ్ళకు నిఖిల్ టీంకు ఇవ్వడం జరిగింది, అంటే కెరటం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కెరటం వీళ్ళకంటూ ఒక 3 ఫ్లాగ్స్ అయితే క్రియేట్ చేశాడు. నిఖిల్ అయితే కెరటం అని క్రియేట్ చేశాడు. అమెరికా టీం అయితే అంతులేని వీరులని ఒక ఫ్లాగ్ అయితే క్రియేట్ చేసింది. తర్వాత వీళ్ళైతే యాస్మి టీం అయితే అఖండ అనేది క్రియేట్ చేశారు. ఇట్లా వాళ్ళు ఒక 3 ఫ్లాగ్స్ అయితే రెడీ అయ్యాయి. ఇందులో కన్ఫెషన్ రూమ్లోకి వచ్చినప్పుడు ముగ్గురు చీఫ్స్ను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచినప్పుడు యాస్మికి ఏం చెప్పాడు అంటే మాత్రం యాస్మి టీం ఆల్రెడీ బిఫోరే వాళ్ళకు ఆ గెలిచిన దాంతోనే ఈరోజు అంతా కూడా యాస్మి టీంకు అన్నీ పాజిటివ్గానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతా యాస్మి టీం ఏంటంటే ఒక కింగ్ మేకర్స్ లాగా ఎవరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఉన్న 14 మెంబర్స్ ఆఫ్ టీంలో ఒక 6 మెంబర్స్ ఏ పని చేయకుండా మిగతా వాళ్ళే మిగతా పనులు చెయ్యాలి, అంటే వీళ్ళు ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ తిన్నది అక్కడ పడేయచ్చు అన్న కాన్సెప్ట్లో కిరాక్ సీత అయితే ఒక విధమైన ఎమోషనల్ క్యారీ అయితే. ఎందుకంటే ప్రేరణ ఒక టైంలో తను తాగింది డస్ట్బిన్లో పడేసి మరీ పైన పెట్టి వాళ్ళే తీసేస్తారు, వాళ్ళే క్లీన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళే బాత్రూమ్లు క్లీన్ చేయాలి, అన్నీ చేయాలి. ఎందుకంటే 12 మెంబర్స్ చేసే పనిని ఒక 5 మెంబర్స్ మొత్తం చేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ క్లీనింగ్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళే చేయాలి అనుకున్నప్పుడు ఎంత టఫ్గా ఉంటుంది. ఎక్కడ వీళ్ళు ఎందుకంటే ఏమాత్రం వీళ్ళు బానిసలుగా చూస్తున్నారా లేదా, ఎందుకంటే రూమ్ కూడా ఇచ్చిన డ్రాగన్ ఫ్లై రూమ్ అయితే యాష్మి టీంకు, ఎందుకంటే వాళ్ళు అన్లిమిటెడ్గా ఫుడ్ కానీ ఏదైనా కానీ వాళ్ళకు నో రిస్ట్రిక్షన్స్ అన్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ గెలిచారు కాబట్టి. అలా జరిగే టైంలో వాళ్ళిద్దరి మధ్యన ఆ క్లాసెస్ ఏంటి ఇవన్నీ కూడా జరిగిన విధానం అయితే మాత్రం నిజంగా ఈరోజు మంచి హాట్గానే జరిగింది. అండ్ ఈరోజు కొంచెం శేఖర్ భాష కావచ్చు, ఆదిత్య ఓం పృథ్వీ కాంబినేషన్లో వాళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేస్తుంటే దాన్ని శేఖర్ భాష అండ్ నిఖిల్ వెళ్ళి ఆ కామెడీగా అభయ్ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చెప్పడం, అలాగే అభయ్ మరియు ఆ ఆమ్లెట్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు
నువ్వు ఇంట్లో పనే చేయకూడదు కదా, నువ్వెందుకు ఆమ్లెట్ వేస్తున్నావని కిరాక్ సీత అనడము, అలాగే మా పనులు కూడా మీరు షేర్ చేసుకోవాలనడం వల్ల అభయ్ అండ్ సీత మధ్యన ఒక క్లాస్ అయితే ఏర్పడింది. అండ్ ఇక్కడ అండ్ వీళ్ళు కాంబినేషన్ ఏంటంటే మాత్రం అసలు వీళ్ళకు ఇచ్చినది ఏంటంటే ఒక డ్రాగన్ ఫ్లై రూమ్ మాత్రం యాష్మికి ఇవ్వడము, అలాగే యాష్మి అండ్ నిఖిల్ దీంట్లో వీళ్ళు ఇటుకలది గెలుస్తూనే అండ్ బిగ్ బాస్ అయితే మాత్రం యాష్మికి ఒక ఆఫర్ ఇచ్చాడు, నువ్వు క్లాన్స్లో ఇంకొకరిని చూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు తను ఆ టీంలో ఉన్న ముగ్గురులో ఉన్న వాళ్ళనే మళ్ళీ సోనియాను కూడా తను తీసుకున్న విధానం అయితే మాత్రం దానివల్ల ఇక్కడ 6 మెంబర్స్ ఏర్పడ్డారు. అండ్ వీళ్ళకు డ్రాగన్ రూమ్ అండ్ మిగతా వాళ్ళ ఇద్దరికి ఒక పికాక్ రూమ్ ఒకటి జీబ్రా రూమ్ అయితే జస్ట్ క్యాజువల్ రూమ్సే ఉంటాయి. కానీ ఇక్కడ హై స్టాండర్డ్లో ఇంకా యాష్మి అయితే ఉంది. వీళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది మాత్రం ఫర్దర్ డీటెయిలింగ్ ఫర్దర్ ఎపిసోడ్లో చూడాల్సిందే. మంచి ఇప్పుడైతే నాగమణి కంట కూల్ అయ్యాడు, అలాగే క్లాసెస్ మాత్రం స్టార్ట్ అయ్యాయి. క్లాసెస్ ఆఫ్ ద క్లాన్స్ అనేది ఎలా జరుగుతుంది అనేది. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ గ్రూప్.